హాయ్ సార్. అదండి అయితే నిన్న నాన్వేష్ అనే అతను ఒక వీడియో రిలీజ్ చేశాడు. నాగార్జున గారు బిగ్ బాస్ 7 and 8 టీమ్ మొత్తం కలిపి బాగా భారీ ఎత్తులో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేశారు, చాలా మంది ప్రాణాలు తీసుకున్నారు అని చెప్పేసి నాగార్జున గారినే కార్నర్ చేయడం జరిగింది. అది ఎంత కరెక్ట్ సార్? అది కరెక్ట్ కాదండి. నాగార్జున గారు అలాంటి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయలేదు, చేయడు కూడా. ఎందుకంటే ఈ అన్వేష్ కి బుర్ర పాడైపోయినట్టుంది. ఏదో కొంతమంది చేస్తున్నారని చెప్పినట్టే అన్వేష్ చాలా గొప్పవాడు, చాలా మంచివాడు అని కొన్ని కామెంట్లు వచ్చిన పిదప వీడు ఇంకేం చేయాలో తెలియక అర్థం కావట్లా. అర్థం కాక తెలుగులో ఉన్నటువంటి మన సెలబ్రిటీని టార్గెట్ చేస్తున్నాడు. వాళ్ళు చేపించారు, వీళ్ళు చేపించారు, పిచ్చి పీక్ స్టేజ్కి ఎక్కేసింది అనమాట. వాస్తవంగా నాగార్జున గారికి అలా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయవలసిన అవసరం లేదు, దానివల్ల సంపాదించుకోవాల్సిన అవసరం లేదు. ఆయన చాలా సున్నిత మనస్కుడు, చాలా మంచితనం ఉన్న వ్యక్తి, మంచి హీరో. ఇలాంటి హీరోని పరుగు తీయాలని చెప్పి ప్రయత్నం చేస్తే చెప్పు దగ్గర కొడతాడు ఎవరైనా కానీ, పిచ్చి పిచ్చి నాటకాలు చేస్తే. ఈ అన్వేష్ నువ్వు చేస్తున్నటువంటి ఇలాంటి అపోహ మీద నువ్వు వెనక్కి తీసుకోవాలి. ఫస్ట్ ఆ వీడియో డిలీట్ చేయి ఫస్ట్. ఎందుకంటే నాగార్జున గారు అంటే సినిమా ఇండస్ట్రీలో చాలా మంచితనం ఉన్న వ్యక్తిగా పేరుందిన వ్యక్తి. అలాంటి వ్యక్తుల పేరు తీసి మన తెలుగు వాళ్ళు పరువు తీయొద్దు. కాబట్టి ఈ అన్వేష్ అనేవాడు ఖచ్చితంగా దీంట్లో చాలా పెద్ద తప్పు చేశాడు. నాగార్జున గారికి అలాంటి వ్యక్తిని నీచాతినీచంగా మాట్లాడాడు. ఉరిదీయాలా అది అని అలా మాట్లాడకూడదు. ఎందుకంటే గొప్ప వ్యక్తులు చాలా మంది ఉంటారు మన తెలుగు వాళ్ళు. అలాంటి వ్యక్తుల్లో ఒకడు మన నాగార్జున గారు. అలాంటి అతన్ని ఇంత దారుణంగా తిట్టేటువంటి మాత్రం క్షమించడానికి నేరం. ఈ అన్వేష్ అనేవాడికి ఉండి కొద్ది పిచ్చెక్కేసినట్టుంది, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. అది తగ్గించుకోవాలా. సో బెట్టింగ్ యాప్స్ విషయానికి వస్తే ఈ యాప్ క్లిక్ చేసిన బాధితులు అయితే ఎవరున్నారో వాళ్ళది ఏమాత్రం తప్పు లేదు అని అనగలమంటారా? అది కాదు, వాస్తవంగా బెట్టింగ్ యాప్ వల్ల ఎన్నో కుటుంబాలు సర్వనాశనం అయిపోయాయి. వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. ఎందుకంటే సమాజంలో చాలా మంది పాపం కొన్ని కుటుంబాలు అయితే సర్వనాశనం అయిపోయి బెట్టింగ్ యాప్ వల్ల. చాలా మంది చిన్న బిడ్డలు 14 నుంచి 20 సంవత్సరాల బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు బెట్టింగ్ యాప్ల వల్ల. ఆ బెట్టింగ్ యాప్ల వల్ల వాళ్ళు ప్రమోట్ చేస్తున్న వాళ్ళని కానీ అలాగే నిర్వహిస్తున్న వాళ్ళని కానీ ఖచ్చితంగా తొక్కిన ఆరదీయవలసిందే. దాని గురించి ఎలాంటి సందేహం లేదు. కాకపోతే అందరిలాగా కొంతమంది సెలబ్రిటీలు ఇలాంటి నాగార్జున గారు లాంటి వాళ్ళు ఇందులో రావడం కరెక్ట్ కాదు. కాబట్టి ఇది తగ్గించుకోవాలి. అన్వేషణ అవార్డు ఇది తగ్గించుకోవాలి. ఎందుకంటే నాగార్జున గారి గురించి పూర్తిగా తెలుసు, అందరికీ కూడా తెలుసు. అలాంటప్పుడు అలాంటి అతని మీద ఇలాంటి అబండాలు వేయకూడదు. ఎవడో బిగ్ బాస్ లోకి వచ్చి పార్టిసిపేట్ చేసి బయటకు వెళ్ళిపోయినాడు, ఏదో ప్రమోట్ చేశాడంటే వాడేదో ఆశపడి ఉంటుంది తప్ప నాగార్జున గారు లాంటి అలాగే సమాజానికి చీడ పురుగులా తయారవడు. ఎందుకంటే గొప్ప వ్యక్తిత్వం మనుషులు వాళ్ళు. సో బెట్టింగ్ యాప్స్ ఆడేవాళ్ళు ఎవరైతే ఉన్నారో మిడిల్ క్లాస్ ఆట ఆడేవాళ్ళు వాళ్ళది ఎంతవరకు కరెక్ట్ సార్? జాబులు సంపాదించుకోండి, చదువుకుని మంచిగా చదువుకుని కష్టపడి జాబ్ సంపాదించుకోవాల్సిన టైంలో ఇంట్లో డబ్బు తీసేసి ఏదో వచ్చేస్తుంది అడ్డదారులు అని చెప్పేసి ఆడతారు కదా, వాళ్ళకి చెప్పాల్సింది ఏం చెప్పుకోదు? ఏం లేదండి. వాస్తవంగా 19-25 సంవత్సరాల మధ్య కుర్రోళ్ళు ఎక్కువ తక్కువ ఈ టీనేజ్ లో 20 సంవత్సరాల లోపల ఎక్కువ ఆశపడతా ఉంటారు, ఏదో ఆడితే డబ్బులు వస్తాయి కదండి. వాస్తవంగా ఎవడైనా సరే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చిన్నపిల్లలు తెలుసో తెలియక అలాగే అందులోకి వెళ్ళిపోతారు, ఎడిట్ అయిపోతారు. కొంతమంది సెలబ్రిటీలు ఇస్తున్న ప్రచారం వల్ల ప్రచారంలో పడిపోయి మాయలో పడిపోయి ఎడిట్ అయిపోయి ఆడేసి ఎలా తీర్చాలో తెలియక, ఎలాగా ఆ లోటును పూడ్చాలో తెలియక కొంతమంది సూసైడ్ చేసుకోవడం, కొంతమంది దొంగతనాలు చేస్తూ, కొంతమంది డబ్బుకి మందుకి అలవాటు అయిపోవడం, వాళ్ళ జీవితాలు సర్వనాశనం చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఒకటి గమనించుకోవాలి, ఎప్పుడు కూడా ఊరికే డబ్బులు రావు. ఊరికే డబ్బులు రావు అనేది మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. పేరెంట్స్ విషయం కూడా ఉండొచ్చు కదా, అంటే లక్షల్లో డబ్బు తగ్గిపోతుంది, మైనస్ అవుతుంది అన్నప్పుడు పేరెంట్స్ కి తెలియకుండా ఉంటది అంటారా? జాగ్రత్త తీసుకోవాలా. ఇప్పుడు వీళ్ళు పేరెంట్స్ దగ్గర తీసుకున్న డబ్బులు కొంత అయితే స్నేహితుల దగ్గర అప్పు చేసే చాలా ఉంటాయి. కాబట్టి బెట్టింగ్ యాప్ కి ఎడిట్ అవుతున్నాడా లేదని చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. ఖచ్చితంగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తుండాలి. 14 సంవత్సరాల కానీ కుర్రోళ్ళు వాళ్ళకి ఏం తెలియదు, డబ్బులు వస్తాయని ఆశ తప్ప. కాబట్టి ఎడిట్ అయిపోతారు. ఇందులో ఆన్లైన్ యాప్స్ ఎంతవరకు ప్రాముఖ్యత ఉందంటారు? ఇందులో ఆన్లైన్ యాప్స్ ఎక్కువ. ఆన్లైన్ యాప్స్ ఇమ్మీడియట్ గా క్యాష్ ఇచ్చేయడం, ఆ క్యాష్ వీళ్ళు తొందరపడితనంలో అది అట్టుకెళ్ళి అందులో పెట్టేయటం. ఈ ఆన్లైన్ యాప్స్ వాళ్ళు కంటిన్యూగా ఫోన్లు చేసి
ఉన్న పరువు విషయం దగ్గరికి వెళ్తే అక్కడ ఏదో మిస్బిహేవ్ చేయడం. బెట్టింగ్ యాప్ల్లో చాలా మంది నాశనం అయిపోయారండి. దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. బెట్టింగ్ యాప్ల్లో చాలా మంది, నాకు తెలిసిన వాళ్ళు కూడా కొంతమంది తల్లిదండ్రులు బాధపడడం నేను స్వయాన్ని చూశాను. ఒకడు మా దగ్గర బంధువు ఒక అబ్బాయి 30 లక్షలు పోగొట్టాడు. ఏం చేయాలో తెలియక హైదరాబాద్ వారిపోయి వచ్చాడు. దాన్ని ఎలా తీర్చాలో తెలియక తల్లిదండ్రులు అల్లాడిపోతున్నారు. ఇలాంటి కష్టాలు చాలా ఉన్నాయి. కొంతమంది నిబ్రమ గుండెగల మా వ్యక్తులు బతుకుతున్నారు, లేదు ఇంకా సరిపడే కొంతమంది చచ్చిపోతున్నారు. కాబట్టి బెట్టింగ్ యాప్ అనేది చాలా అనర్థం. ఎవరెవరు ఫస్ట్ ఆశ చూపిస్తారు, కొద్ది డబ్బులు వచ్చినట్టుగా చూపిస్తారు, తర్వాత మొత్తం లాగే సర్వనాశనం చేసేస్తారు. ఇది మాత్రం జాగ్రత్తగా గమనించుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.